ఉద్యోగులకు సర్కారు బాకీ రాష్ట్రం ఉద్యోగులకు సర్కారు బాకీ 10,000 కోట్లు. రాష్ట్రంలోని ఉద్యోగులంతా సర్కారు బాధితులే. వచ్చే నెలతో ముగియనున్న ఆర్థిక సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లింపు గడువు ముగిసినట్టే. ప్రభుత్వానికి మళ్లీ బిల్లులు పెట్టుకోవాల్సిందే. రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బిల్లులు భారీగా పేరుకుపోతున్నాయి. జీబీఎఫ్ లీవ్ సరెండర్ లీవ్, జీబీఎఫ్ లీవ్ సరెండర్, లీవ్ ఎన్క్యాప్మెంట్, ఆర్జిత సెలవులు, మెడికల్ రియంబర్స్మెంట్, టీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్ లాంటి బిల్లులు మొత్తం కలిపి 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఇవి కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన మరో 2,000 కోట్ల బిల్లులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు 10%, యూపీఎస్ ఉద్యోగులకు 14% వాటాను ఇస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇట్లా ఉద్యోగులకు రకరకాల సంక్షేమాల గ్రూప్స్ పేరుతోటి ఇక ఎట్లా జీపీఎస్ ఒకటి లీవ్ సరెండర్, లీవ్ తీసుకున్నా ఆ రోజు కట్టియాలన్నట్టు. అదేవిధంగా లీవ్ ఎన్క్యాష్మెంట్, ఆర్జిత సెలవులు, మనం కోరుకున్న సెలవులు, ఇట్లా వీటికి సంబంధించి కొన్ని వాళ్ళకు అనుకూలతలు ఉంటాయి. ఆ అనుకూలతలకు సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగస్తులకు రావాలట. ఉపాధ్యాయులు ఉన్నారల్లా, ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు. వాటికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలు ఈ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడి ఉన్నదట. ఇక్కడ దాకా ఉన్నది వీళ్ళ ఖాతా మరి.